ఉత్తమ స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, అత్రి స్మృతి అలా వస్తాయి. స్మృతిలో ఉన్నది కూడా అర్థం కాలేదేమోనని పురాణం వస్తుంది. భూతద్దం పెట్టి పురాణం చూపిస్తుంది. శృతి స్మృతి పురాణములే ఆధారము. ఈ మూడు కూడా నీకు తెలియకపోతే మహాత్ముల యొక్క ప్రవర్తనయే ఆధారం. యజ్జాతరతి శ్రేష్ఠ అంటాడు గీతాచార్యుడు. పెద్దలైన వారు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి నువ్వు అలా ప్రవర్తించడం నేర్చుకో. అంతే ప్రమాణములు లోకంలో, అంతే, ఇంకో ప్రమాణం లేదు. కాబట్టి నాయందే మనసుంచు అంటే ఏ పని చేస్తున్నా ఆయన్ని స్మరించడం కాదని గుర్తుపెట్టుకోండి. తప్పుడు పనులు చేస్తూ భగవంతుణ్ణి స్మరించినంత మాత్రం చేత భగవద్భక్తి ఉన్నవాడు కాడు. చెయ్యకూడని పనులన్నీ చేస్తూ తండ్రి గారి మీద గౌరవం అండి అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? తండ్రి గారు చెప్పినట్టు బ్రతుకు, అది గౌరవం. ధర్మమన్న చట్రంలోకి నువ్వు చేస్తున్న పని ఇముడుతోందా అంటే నీకెవ్వరూ సాక్ష్యం అక్కర్లేదు. నేను ఈ పని చేసేటప్పుడు ఇది ధర్మ చట్రంలోకి ఇముడుతుందా, ఇది ధర్మమా, నేను చెయ్యొచ్చా, అది ధర్మము కాదు, నువ్వు చెయ్యవద్దు. అసలు పెద్ద ప్రమాదం ఎక్కడొస్తుందో తెలుసా అండి? విహిత కర్మాచరణము తేలిక. మీకు చెయ్యమన్నది చెయ్యడం కొంతో అంతో భయం చేతనో తేలిక లోకంలో. స్నానం చెయ్యండి అని నేను చెప్పాననుకోండి, భయానికో భక్తికో స్నానం చేస్తారు. మీరు కోతిని తలుచుకోకండి అని నేను అన్నాను అనుకోండి, మీరు ఉండలేరు తలుచుకోకుండా. మనిషి మనసుకి ఉండేటటువంటి దుర్లక్షణం ఏమిటో తెలుసా అండి? ఏది చెయ్యవద్దు అని అంటామో అది చెయ్యి అంటుంది. ఇవాళ రాత్రి 9:30కి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలానా టీవీ ఛానల్ చూడకు అని పిల్లాడికి చెప్పి మీరు పడుకున్నారు అనుకోండి. ఎందుకన్నారు నాన్నగారని వాడు 9:30కు ఒకసారి పెట్టే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వెంకటేశ్వర కళ్యాణం వచ్చింది అనుకోండి, వాడికి మరీ అనుమానం వస్తుంది, ఇది వెంకటేశ్వర కళ్యాణం వస్తుంటే పెట్టద్దని ఎందుకన్నారు. ఏది వద్దు అన్నారో అదే చేస్తాడు. మీరు చూడండి, చిన్నతనం నుంచి ఇది చేయకు అన్నాను అనుకోండి, అదే చేస్తాడు. పెంకితనం అంటే అది మనసుకి ఉండిపోయిన లక్షణం. దానికి ఆతృత, ఏది వద్దంటే చేస్తుంది. ఏది వద్దంటే అది చేయకుండా పోవడం ఎందుకు వస్తుందో తెలుసా అండి? ఆయన వద్దన్నారు, నేను చేయకూడదు. భక్తి చేత విరుగుతుంది. భక్తి చేత విరగడం అంటే ఆయన ఏం చెప్పారో నేను దీన్ని అలా ఉపయోగించుకుంటాను. మీ అబ్బాయి బ్యాగ్ ఇచ్చి యూనిఫామ్ వేసి తల్లి స్కూల్కి పంపించి క్యారేజ్ ఇస్తే వాడు క్యారేజీ పట్టుకుని స్కూల్కి వెళ్ళడం మానేసి ఆటలాడుకునే స్థలానికి వెళ్ళి శుభ్రంగా ఆటలాడి మధ్యాహ్నం అన్నం అంతా తినేసి క్యారేజీలోది సాయంకాలం చెరువులో కాళ్ళు చేతులు కడుక్కుని అమ్మ అలిసిపోయి వచ్చానమ్మా అని ఇంటికి వచ్చాడు అనుకోండి. 2 రోజులు 3 రోజులు 4వ రోజు టీచర్ గారు కనబడి మీ అబ్బాయి స్కూల్కి రావట్లేదంటే అమ్మ వెనకాల వెళ్తే వీడి క్రీడా మైదానానికి వెళ్ళి ఆడుకోవడం చూసింది అనుకోండి, అమ్మ సంతోషిస్తుందా? వీపు బద్దలయ్యేట్టు కొడుతుంది. నిన్ను కన్న తల్లి నీకు పుస్తకాలు కొనిపెట్టి బ్యాగ్ ఇచ్చి డబ్బు కట్టి స్కూల్కి పంపిస్తే స్కూల్కి వెళ్లకుండా ఆడుకుంటే అమ్మ కొడుతోంది. ఇంత బ్రహ్మాండమును సృష్టించి ఇంత పిండాండమునిచ్చి ఇన్ని సుఖాలనిచ్చి ఇంత చైతన్యం ఇచ్చి ఉద్యోగం ఇచ్చి మేధస్సునిచ్చి పిల్లల్నిచ్చి డబ్బు ఇచ్చి అనుభవించరా అంటే ఆయన వద్దన్న పనులన్నీ చేస్తావా? అదే భక్తి. వద్దన్న పని చెయ్యకుండా ఉండడమే ధర్మం, చెయ్యమన్న పని చెయ్యడమే ధర్మం. అందుకే చెయ్యమన్న పని చేయడంలో ఇది ఇలా చేయలేనండి అంటే పోనీ ఇలా చేయవయా అంటారు. చెయ్యడం చాలు. స్నానం తలకి చేయలేనండి, ఒంటికి చెయ్యి. ఒంటికి చేయలేనండి, జ్వరంగా ఉంది, పోని మానే విభూతి చల్లుకో. ఎందుకని కిందకి దింపారు? చెయ్యవలసిన పనిని చేస్తానన్న అనురక్తి ఉంటే చాలు, ఎలాగో అలా చెయ్యి. చెయ్యకూడదన్న పనిని ఎలాగో అలా చేసే ప్రయత్నాన్ని ఒక్కనాటికి ఒప్పుకోరు. ఎందుకంటే అది చెయ్యకూడదంతే. దాని మీద మీకు బాగా పూనిక ఏర్పడడమే ధర్మచక్రమునందు ఇముడుట. ఆ ఇమడమే మయ్యావేశ్యమనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే. నా యందు బాగా మనసు పెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ. సన్యస్య అంటే న్యాసము చేసి ఉన్నాడు, అన్నీ నాయందే ఉంచాడు. కాబట్టి ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. అనన్య యోగంలో ఉన్నాడు వాడు. ఎప్పుడు ఏది చేస్తున్నా నన్ను ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన చెప్పారా ఇది?
అది చెయ్యొచ్చా అంటాడు. అది చెప్పింది చేసేశాడు, చాలా చేస్తున్నదంతా ఆయన చెప్పిందే. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా, మృత్యురూపమైన ఈ సంసారంలో వాడు రాగద్వేషముల మధ్య పడి నలిగి సౌలభ్యము కోసము ధర్మాతిక్రమణం చెయ్యకుండా ఉండగలిగిన ప్రజ్ఞ ఏర్పడితే ఆ మృత్యువు నుండి పైకెత్తి ఇక మళ్లీ పుట్టకుండా చేస్తాను. ఈ చావు చిట్ట చివరి చావు. అది ఎప్పుడు నచిరాత్పార్థ, చాలా తొందరగా చేసేస్తాడు. అప్పుడో ఎప్పుడో ఏదో ఎదురు చూస్తా అనుకోకు, వెంటనే ప్రతిస్పందిస్తా. అలాంటి బుద్ధి ఉన్నవాడిని చూసి, అటువంటి ఆచరణ ఉన్నవాడిని చూసి. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, నలుగుడు పడడం అన్నది ఎలా ఉంటుంది అన్నదానికి. రాముడు అరణ్యవాసం చేస్తుంటే సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. అందుకు మారీచుడు రామో విగ్రహవాన్ ధర్మ అనడానికి కారణం అదే. సీతమ్మని అపహరించినటువంటి వాడు రావణాసురుడు. రావణాసురుడికి వాలికి స్నేహం ఉంది. వాలి రావణుడి కన్నా కొన్ని వేల రెట్లు బలవంతుడు. తోకకి చుట్టి ఎవడురా ఈ 10 తలల పురుగుని తీసుకెళ్లి సంధ్యావందనం చేసేటప్పుడు వచ్చి అల్లరి చేస్తే రావణాసురుడిని 4 సముద్రాల్లో ముంచి తీసుకెళ్లి ఇంట్లో కూర్చుని కాసుడు పాలు భారీ ఇచ్చినవన్నీ తాగి తోక ఇలా విదల్చి బయటపడితే ఎవడరా 10 తలల పురుగా సంధ్యావందనం చేస్తుంటే నన్ను కుట్టడానికి వచ్చావు అన్నాడు. మహాప్రభో నన్ను రావణుడు అంటారండి, తప్పు అయిపోయి వచ్చానండి, బుద్ధి గడ్డి తినన్నాడు. కానీ ఇద్దరి బుద్ధి ఎటువంటిదో తెలుసా అండి? వాళ్ళిద్దరూ ఒప్పందం చేసుకున్నారు, వాలి రావణుడు. నాకు ఎవరైనా స్త్రీలు దొరికితే నేను అనుభవించి నీకు ఇస్తాను, నువ్వు ఎక్కడి నుంచి అయినా మంచి వస్తువులు ఎత్తుకొస్తే నువ్వు అనుభవించి నాకి. అంటే బలవంతుడైన వాలి బుద్ధి ఎంత చెడ్డదో చూడండి, ధర్మమును పట్టుకున్నది కాదు. అందుకే వాలి సహకారాన్ని రామచంద్రమూర్తి తీసుకోలేదు, నాకు అక్కర్లేదు. అధర్మమునందున్న వాడి సాయము నేను తీసుకోను, ధర్మమునందున్న వాడితోనే నేను పెడతాను. ధర్మమునందున్న సుగ్రీవుడితో స్నేహం చేస్తే వానరులు వెళ్ళాలి, వెతకాలి, వానరుల సహాయం తీసుకోవాలి, 100 యోజనముల సముద్రమును దాటాలి, లంకాపట్టణానికి వెళ్ళాలి, కుంభకర్ణుడు ఇంద్రజిత్ మొదలైన వాళ్ళని చంపాలి, అప్పుడు రావణాసుర సంహారం చెయ్యాలి, సీతమ్మని తెచ్చుకోవాలి. వాలితో స్నేహం చేస్తే వాడు సెల్ తీసి ఇలా ఇలా అంటే వచ్చేస్తుంది సీతమ్మ. అయినా నేను నీతో స్నేహం చేసి సీతమ్మని తెచ్చుకోను, కష్టమైనా నాకు ధర్మ మార్గమే తప్ప పని అయిపోతుంది కదా అని ధర్మాతిక్రమణము చెయ్యను అన్నాడు. పని తేలికే, సీతమ్మ వచ్చేస్తుంది. కానీ నీ వంటి దుష్టుడితో సహవాసం చేసి ధర్మాత్ముడైన సుగ్రీవుణ్ణి వదిలి నీతో స్నేహం చేసి నీకు రాజ్యం వదిలిపెట్టి తమ్ముడి భార్యను అనుభవిస్తున్న నీ స్నేహం నేను చేసి నా భార్యను నేను తెచ్చుకోనా? నీ స్నేహం నాకు అక్కర్లేదు. ధర్మాన్ని నిలబెట్టడానికి నిన్ను చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చి సుగ్రీవుడి సాయంతో 3 నెలల ఆలస్యమైన సీతమ్మని తెచ్చుకుంటాడు. నువ్వు ఎలా సాధించావన్నది కాదు, ఏ మార్గంలో సాధించావన్నది ప్రధానం. మార్గమునకు పెద్దపీట, మార్గము ధర్మము. ధర్మచక్రంలో ఇమిడి నువ్వు చేస్తున్నావా? అలా చేసిన వాడవైతే ఇక నువ్వు పుట్టవలసిన అవసరం లేకుండా మృత్యుసాగరము నుండి పైకెత్తుతాను. ఎలా ఎత్తుతాడు? అకస్మాత్తుగా కనబడి కలుపుకుంటాడా? కాదు, నీవు ఆత్మ అని తెలిసిపోయేటట్టు చేస్తాడు. ఈ దేహము నేను కాదు, ఆత్మ నేను అని తెలిసేటట్టు చేస్తాడు. ఎలా చేస్తాడు? తానే ఒక గొప్ప గురుస్వరూపంగా వస్తాడు. ఒక గురువుకి ఈశ్వరుడికి అభేదం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు సమర్థుడై ఉండాలి. అంత వేదాంతాన్ని తన వాక్కులతో అందించగలిగిన వాడై ఉండాలి. లేకపోతే కొయ్యే కదా నన్ను ఎక్కించుకోగలదని ఓ చిన్న కొయ్య ముక్క పట్టుకుంటే మునిగిపోతావు. పెద్ద కొయ్య అయితే, పెద్ద దొంగ అయితే నిన్ను ఎక్కించుకుని వరదలో తీసుకెళ్లగలవు. సమర్థుడైనటువంటి గురువు పైకెత్తగలడు. ఎవరి రూపంలో? ఈశ్వరుడి రూపంలో వచ్చి నీకు శాస్త్రబోధ చేసి నీ యథార్థ స్వరూపము నీకు తెలిసేటట్టు చేసి దేహమునందు భ్రాంతి పోయేటట్టు చేసి నువ్వు ఈశ్వరుని యందు కలిసిపోయేటట్టు ఆత్మగా నువ్వు అనుభవమును పొందేటట్టు చెయ్యగలడు. ఆ ప్రజ్ఞ నీకు రావడానికి అటువంటి గురువుతో నిన్ను కలుపుతాను, నేనే ఆ గురువుగా ఉన్నాను అని చెప్పడానికి భవామి నచిరాత్పార్థ మయ్యావేశిత చేతసాం అని
మహానుభావుడు సాకార నిరాకార ఉపాసనల గురించి నిర్ణయం చేస్తూ, నాయందు మనసుంచి ప్రవర్తించడం అన్నది తేలికైన మార్గమయ్యా, ధర్మమును పట్టుకుని ప్రవర్తించి సాకారము నుండి నిరాకారమునకు ప్రయాణించి నా అనుగ్రహం చేత గురువాక్యము చేత తరించు అని గీతాచార్యుడు